A singly reinforced concrete beam section 200 mm by 450 mm is reinforced with 4 bars of 20 mm diameter. The beam is simply supported over a span of 4 meter. Find the safe UDL the beam can carry. Assume an effective cover 40 mm. Use M20 grade concrete and Fe 415 steel. Size of the beam, breadth of the beam 200 mm. Small b. Overall depth 450 mm. Span. ఇక్కడ స్పాన్ అంటే ఎఫెక్టివ్ స్పాన్ తీసుకోవాలి. టైప్ ఆఫ్ ది బీమ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే బాటమ్ ఆఫ్ ద బీమ్ టెన్షన్ జోన్లో 4 బార్స్ 20 mm డయామీటర్ ప్రొవైడ్ చేశారు. ఫోర్ నెంబర్ ఆఫ్ బార్స్, ఒక్కొక్క బార్ డయామీటర్ 20 mm. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20. గ్రేడ్ ఆఫ్ స్టీలు Fe 415. M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కు FCK వాల్యూ 20 Nm² తీసుకుంటాము. అట్లే Fe 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్కు Fi వాల్యూ 415 Nm². ఏరియా ఆఫ్ స్టీల్ క్యాల్కులేట్ చేస్తే రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ స్టీల్ AST ఈజ్ ఈక్వల్ టు 4 నంబర్స్ కాబట్టి 4 ఇంటూ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఇక్కడ 5/4 20 స్క్వేర్. AST ఈజ్ ఈక్వల్ టు 1256.637 mm² వస్తుంది. బీమ్ క్రాస్ సెక్షన్ చూస్తే మనకు 200 mm విడ్త్, ఓవరాల్ డెప్త్ 450 mm ఇచ్చారు. 4 నెంబర్ ఆఫ్ బార్స్ 20 mm డయా. ఈ 4 ఎఫెక్టివ్ డెప్త్ క్యాల్కులేట్ చేయాలంటే ఎఫెక్టివ్ డెప్త్ ఫార్ములా రాస్తే ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్ మైనస్, చూడండి ఇదంతా ఓవరాల్ డెప్త్, మనకు ఈ టాప్ ఆఫ్ బీమ్ నుంచి ఈ బీమ్ ఈ రీఇన్ఫోర్స్ బార్ సెంటర్ లైన్ వరకు మనకు కావాల్సింది ఎఫెక్టివ్ డెప్త్. ఇది రావాలంటే మనం ఓవరాల్ డెప్త్లోంచి ఈ హాఫ్ ఆఫ్ డయామీటర్ తీసేయాలి. అట్లే ఈ డెప్త్ బాటమ్ ఆఫ్ బార్ నుంచి బాటమ్ ఆఫ్ బీమ్కి ఉండే డెప్త్ను తీసేయాలి. దీన్ని కవర్ అంటాం, క్లియర్ కవర్. ఓవరాల్ డెప్త్ మైనస్ హాఫ్ ఆఫ్ డయా మైనస్ క్లియర్ కవర్. క్వశ్చన్లో మనకు డైరెక్ట్ ఎఫెక్టివ్ కవర్ ఇచ్చేసారు. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంటంటే ఈ సెంటర్ లైన్ ఆఫ్ ద బార్ నుంచి ఇక్కడికి అంటే బాటమ్ ఆఫ్ బీమ్కి ఉండే డిస్టెన్స్ను మనము ఎఫెక్టివ్ కవర్ అంటాం. అంటే C' ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు C + 5/2. సో డైరెక్ట్గా అలా అయినా రాసుకోవచ్చు మనము. D - 5/2 + C అంటే D - C'. ఓవరాల్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్. D ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్ 450 mm మైనస్ ఎఫెక్టివ్ కవర్ 40 mm. Therefore effective depth is equal to 410 mm. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఎక్కడైతే స్ట్రెసెస్ 0 ఉంటాయో ఆ డెప్త్ను మనము న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అంటాము. ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలంటే కంప్రెషన్ ఫోర్సు టెన్షన్ ఫోర్సును ఈక్వేట్ చేయాలి. కంప్రెషన్ ఫోర్స్ ఫార్ములా 0.36 FCK BXU. టెన్సైల్ ఫోర్స్ ఫార్ములా 0.87 FIAST. Therefore XU is equal to XU అంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్.
0.87 FYAST divided by 0.36 FCK into B. 0.87 FY అంటే 415, AST 1256.637 divided by 0.36 into 20 into 200. XU is 315.075 mm. ఇప్పుడు మనము లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. XU మ్యాక్సిమం అంటే బీమ్ క్రాస్ సెక్షన్లో చెక్ చేస్తే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే XU మ్యాక్సిమం. XU మ్యాక్సిమం కన్నా ఒకవేళ XU న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఎక్కువగా ఉంటే ఆ సెక్షన్ ఓవర్ రీన్ఫోర్స్డ్ అవుతుంది. ఒకవేళ XU మ్యాక్సిమం కన్నా XU తక్కువగా ఉంటే అది అండర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ని అలో చేయకూడదు. ఒకవేళ ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చిందంటే అంటే మనం క్యాల్కులేట్ చేస్తే XU గ్రేటర్ దాన్ XU మ్యాక్సిమం వస్తే మనము XU మ్యాక్సిమం వరకే తీసుకోవాలి. అంటే ఆ డెప్త్ను XU మ్యాక్సిమం దాటి మనము అలో చేయకూడదు. అలో చేస్తే కాంక్రీట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. XU మ్యాక్సిమం అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆధారంగా చేసుకొని తీసుకుంటాం. XU మ్యాక్సిమం బై D వాల్యూ FE 4 and 5కి ఎంత ఉంటుందంటే 0.48 ఉంటుంది. ఇది మనకు పేజ్ నంబర్ 70లో ఒక నోట్ ఇచ్చింటారు. ఆ నోట్ను చూసి ఈ రేషియో రాసుకోవాలి. దీని నుంచి XU మ్యాక్సిమం ఎంత అవుతుందంటే 0.48 times D అవుతుంది. XU మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 0.48 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ 410 mm. XU మ్యాక్సిమం ఎంత వస్తుందంటే 196.8 mm వస్తుంది. ఇది XU మ్యాక్సిమంతో కంపేర్ చేస్తే XU మ్యాక్సిమం 315.075 mm వచ్చింది. మనకు XU మ్యాక్సిమం ఏమో 196.8 mm వచ్చింది. అంటే దీని అర్థం XU మ్యాక్సిమము XU కన్నా తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ XU గ్రేటర్ దెన్ XU మ్యాక్సిమం. ఇది ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ కింద వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ వస్తుందో మనము XUని XU మ్యాక్సిమం వరకే లిమిట్ చేస్తాం. అంటే XU మ్యాక్సిమం వాల్యూని మనం ఫర్దర్ క్యాల్కులేషన్లో వాడాలి. XU మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు XU. సో XU మ్యాక్సిమంను మనం ఎంత తీసుకుంటామంటే 196.8 అనే తీసుకుంటాం. అంటే XU వాల్యూ XU మ్యాక్సిమం అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు XUగా తీసుకుంటాం అనమాట. అంటే 315.075ని మనము క్యాల్కులేషన్లో వాడకూడదు. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. MU ఈజ్ ఈక్వల్ టు కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. ఈ ఫార్ములా రాసుకుంటే 0.36 FCK B XU ఇంటూ లీవర్ ఆర్మ్ D మైనస్ 0.42 XU. మనం ఇక్కడ చెప్పినట్లుగా XU అంటే XU మ్యాక్సిమం రాసుకుంటాం. XU మ్యాక్సిమం 0.36 ఇంటూ 20 ఇంటూ 200 అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్. XU మ్యాక్సిమం 196.8 ఇంటూ D 410 ఎఫెక్టివ్ డెప్త్ ఇది మైనస్ 0.42 ఇంటూ 196.8. MU ఎంత వస్తుందంటే మనకు 92.766 ఇంటూ 10⁶ వస్తుంది. ఇది న్యూటన్ ఎంఎంలో ఉంటుంది. దీన్ని కిలో న్యూటన్ మీటర్లు రాసుకోవాలంటే 1/10⁶ అవుతుంది. 92.766 ఇంటూ 10⁶ ఇంటూ 1/1000 న్యూటన్ కిలో న్యూటన్స్ ఇంటూ 1/1000 మీటర్ అంటే కిలో న్యూటన్ మీటర్లు వస్తుంది. therefore MU is equal to 92.766 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది. మనము సేఫ్ లోడ్ క్యాల్కులేట్ చేయాలంటే ఈ మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ను మనము ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్కు ఈక్వేట్ చేయాలి. ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్ ఎలా వస్తుందంటే ఇచ్చిన బీము సింప్లీ సపోర్టెడ్ బీమ్కు మ్యాక్సిమం బెండింగ్ మొమెంట్ అంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మొమెంట్ ఎంత ఉంటుందంటే WL²/8. ఇలా ఉన్నప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉన్నప్పుడు
అండ్ బెండింగ్ మూమెంట్ ఇలా వస్తుంది. ఈ వాల్యూ ఎంత ఉంటుంది సెంటర్లో WL²/8 ఉంటుంది. W అనేది ఫ్యాక్టర్డ్ లోడ్ ఇంటూ L అంటే ఎఫెక్టివ్ స్పాన్ మనకు 4 మీటర్స్ ఇచ్చారు, 4²/8. ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ను మనము ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్తో ఈక్వేట్ చేయాలి. MU M. MU 92.776 kN/meter M value WF into 4²/8. WF is equal to 92.766 into 8 divided by 4² into 16. Therefore WF is equal to 46.383 kN/meter వస్తుంది. ఇదేంటంటే ఫ్యాక్టర్డ్ లోడ్ వాల్యూ వచ్చింది. మనకు తెలిసింది ఏంటంటే ఫ్యాక్టర్డ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు అంటే WF ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ అంటే వర్కింగ్ లోడ్ ఇంటూ 1.5. 1.5 అనేది ఫ్యాక్టర్ ఫర్ లోడ్ అనమాట, అంటే లోడ్ ఫ్యాక్టర్ ఇది. WF అంటే ఇక్కడ ఫ్యాక్టర్ లోడ్ 46.388 ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ లోడ్ అంటే సే WW అనుకుందాం, WW ఇంటూ 1.5, WW ఇంటూ 1.5. Therefore working load WW is equal to 46.383 divided by 1.5. ఇది ఎంత వస్తుందంటే 30.922 kN/meter వస్తుంది. టోటల్ వర్కింగ్ లోడ్ అంటే దీన్నే మనము సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీము ప్లస్ లైవ్ లోడ్ అంటే డెడ్ లోడ్ని మనం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ అంటాము. డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ కాంబినేషనే ఈ లోడ్ అనమాట. మనము సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ క్యాలిక్యులేట్ చేస్తే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ WSW అనుకుందాం. WSW సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెయిట్ ఆఫ్ RCC ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బీమ్ తీసుకుంటాం. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెయిట్ ఆఫ్ RCC 25, వాల్యూమ్ అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఇంటూ 1 మీటర్ లెంత్ తీసుకుంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్ అంటే బ్రెడ్త్ ఆఫ్ ది బీమ్ 0.2 మీటర్, 200 mm కాబట్టి దీన్ని 0.2 మీటర్గా రాసుకుంటాము. ఓవరాల్ డెప్త్ 450 కాబట్టి 0.45 తీసుకుంటాము ఇంటూ 1 మీటర్. సో అంటే వెయిట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ ఎంత వస్తుందంటే 25 ఇంటూ 0.2 ఇంటూ 0.45 ఇంటూ 1 2.25 kN/meter వస్తుంది. ఇప్పుడు మనకు లైవ్ లోడ్ కావాలంటే అంటే దాన్ని సూపర్ ఇంపోజ్డ్ లోడ్ అని కూడా అంటాము. మనం ఏం చెప్పాము, టోటల్ వర్కింగ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ అంటే డెడ్ లోడ్, దీన్ని డెడ్ లోడ్ అని కూడా రాసుకోవచ్చు, ప్లస్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ WSWని మనం ఏం రాయొచ్చు అంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీమ్ని డెడ్ లోడ్గా తీసుకోవచ్చు. WSI అంటే సూపర్ ఇంపోజ్డ్ లోడ్. సూపర్ ఇంపోజ్డ్ లోడ్ని మనం ఏం రాయొచ్చు అంటే లైవ్ లోడ్గా తీసుకోవచ్చు. అంటే దీన్ని నేను ఏం రాస్తాను WDL ప్లస్ WLL. WW ఎంత వచ్చింది మనకు అంటే 30.922 వచ్చింది. WDL అనేది సెల్ఫ్ వెయిట్ అంటే WSW ఎంత వచ్చిందంటే 2.25 kN/meter వచ్చింది. సో సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఆర్ లైవ్ లోడ్ కావాలంటే 30.922 మైనస్ 2.25, ఈ వాల్యూ వచ్చేసి మనకు 28.672 kN/meter. అంటే ఇది ఓన్లీ లైవ్ లోడ్, ఆ బీమ్ మీద ఉండే లోడ్ 28.672 వస్తుంది. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది బీము లైవ్ లోడ్ ఆఫ్ ది బీము కలిపితే 30.922 kN/meter వస్తుందండి.